రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము, ఈ అధ్యాయంలో చివరి వచనం 20వ వచనం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇది యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. ఎవరి వాక్కు చెప్పండి? ఇది సేవకుని వాక్కు కాదు, దైవజనుని వాక్కు కాదు, ఒక మనుషుని వాక్కు కాదు, ఒక అధికారి, ప్రధాని, రాజు మాట కాదు. ఎవరి మాట ఇది? దేవుని మాట. మనిషి మాట మనం నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాలి. దేవుని మాట ఎంతైనా మనం నమ్మచ్చు. హల్లెలూయా. ఎవరి వాక్ ఇది? దేవుని వాక్, దేవుని మాట. యెహోవా వాక్ అంటది, యెహోవా వాకు. ఎవరిని ఉద్దేశించి ఈ మాట దేవుడు చెప్తున్నాడు? ఎవరిని ఉద్దేశించి దేవుడి మాట పలుకుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి దేవుడు ఈ వాక్కును ఆయన విడుదల చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యోషియా యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజైన యోషియాను గూర్చి ఈ మాట దేవుడు చెప్తా ఉన్నాడండి. ఏం చెప్తా ఉన్నాడంటే, కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి, లేదా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫిబ్రవరి మాసపు మొదటి ఆదివారం, మొదటి రోజున ఒక వాగ్దానపు సందేశంగా ఈ మాట దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. రాజైనటువంటి యోషియాను గురించి దేవుడు చెప్పిన మాట ఈరోజు మన ముందు పెడుతూ ఒక వాగ్దాన సందేశముగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ముందున్న ఈ దినాలు, ఈ మాసంలో మన కన్నులతో మనం ఏం చూడమంటే, కీడును చూడము, కీడును చూడము. ఇదేదో అనుమానాస్పదంగా కాదండి, పర్టిక్యులర్గా కన్ఫామ్గా రూఢిపరుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వచ్చిన భాగంలో ఉన్న మాటలు మీరు చూస్తే, కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మీ పక్క వారికి చెప్పండి, ఈ మాసంలో కీడును మీ కన్నులతో చూడనే చూడరు అని చెప్పండి. షేకండ్ ఇచ్చి చెప్పండి. కొంచెం నవ్వుతా చెప్పండి, సీరియస్గా కాకుండా. కీడును మీరు మీ కనులతో చూడనే చూడరు. కీడు ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే మేలే. మేలును కోరుకుంటారు, కానీ కీడును ఎవ్వరు కూడా కోరుకోరు. కీడు అంటే ఏంటి? ఇదే రాజును గూర్చి 2వ దినవృత్తాంతాల్లో ఆ గ్రంథంలో కూడా ఇదే సందర్భాన్ని గురించి వ్రాయబడింది. 34వ అధ్యాయంలో చివరి వచనంలో చివరిగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, కీడు అన్న దగ్గర అపాయము అనేటువంటి మాట మనం చూస్తాం. కీడు అన్న ఆ పదము దగ్గర అపాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలో మీరు 28వ వచనం పట్టుకుంటాను. చివరి మాట అక్కడ మీరు గమనించగలరు. అది ఏమని వ్రాయబడి ఉంది అక్కడ?
నేను రప్పించు అపాయమును నీవు చూడవు. కీడు అన్న దగ్గర అక్కడ ఏమని వ్రాయబడింది? అపాయము, అపాయము, అపాయం. అంటే ఈ మాసములో నీవు నీ కన్నులతో కీడును చూడవు, అపాయమును చూడవు, నష్టమును చూడవు, నాశనమును చూడవు. అది నీ కన్నులకు దూరం అవుతుంది. అది నీ కన్నుల ఎదుటికి రాకుండా దేవుడు దాన్ని తప్పిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా ఒక మాట ప్రభు చెప్పారు, దుష్టుని నుండి తప్పించుము అని. ఎవరి నుంచి తప్పించాలంట? మత్తయి సువార్త మీరు 6వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే అక్కడ ఈ మాట మనం చూస్తామండి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. దుష్టుని నుండి అక్కడ 1 అనేసి కింద ఫుట్ నోట్లో రాస్తాడు. కీడు నుండి. దుష్టుడు అంటే కీడు, కీడు అంటే దుష్టుడు. ఇప్పుడు ఎవరి నుండి మనం తప్పించబడాలి? దుష్టుని నుండి, అనగా కీడు నుండి మమ్మను తప్పించుము. ప్రార్థనలో అది కూడా ఒక భాగంగా ప్రభు తన శిష్యులకు నేర్పాడు. మనం కీడు నుండి తప్పించబడాలి, దుష్టుని నుండి తప్పించబడాలి, అపాయము నుండి తప్పించబడాలి, ప్రమాదాల నుండి తప్పించబడాలి, నష్టముల నుండి మనం తప్పించబడాలి, దుష్టుని యొక్క మోసయుక్తమైన ఆలోచనల నుండి మనం తప్పించబడాలి. తప్పించబడిన మనము దేవుని కాపుదల్లో భద్రపరచబడాలి. 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాజు అయినటువంటి యోషియా తోటి దేవుడు చెప్తున్నాడు, కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇది యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. దేవుడే 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 మాట్లాడుతున్నాడండి. ఈ మాసములో మనం కూడా కీడును చూడకూడదు. హల్లెలూయా. కీడు నుండి మనం తప్పించబడాలి, నాశనము నుండి మనం తప్పించబడాలి, అపాయాల నుండి మనం తప్పించబడాలి, దుష్టు నుండి మనం తప్పించబడాలి. యేసు నామములో ఈ మాసమంతా మనల్ని కృప ఆవరించునుగాక. కృప మనల్ని బలపరుచునుగాక. కృప మనల్ని నడిపించునుగాక. కృపలో మనం కాపాడబడుదుముగాక. యేసు నామములో మనకు క్షేమము విస్తరించునుగాక. మన కుటుంబాలకు క్షేమమవునుగాక. మన ప్రయాణాల్లో క్షేమమవునుగాక. మన కన్నులతో మనం కీడును చూడకుండా కాపాడబడి దేవుని కృపలో మనం ముందుకు కొనసాగించబడాలంటే రాజైన యోషియాలో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు మనం నేర్చుకోవాలి. వాటిని మనం కూడా కలిగి ఉండాలండి. చూడండి, 22వ అధ్యాయము మీరు ప్రారంభ వచనాన్ని గమనిస్తే, యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలకు సింహాసనాన్ని ఎక్కాడు? చాలా చిన్న వయసు కదా, చాలా చిన్న వయసు. 8 సంవత్సరాల వయసులో యూదా ప్రజలను పరిపాలించడానికి సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజ్య పరిపాలన పగ్గాలను చేతపట్టాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట? 31 సంవత్సరము అతడు పరిపాలన చేశాడు. 8 సంవత్సరాల ప్రాయములో అతడు రాజుగా సింహాసనాన్ని ఎక్కిన తర్వాత అతడు మొదటిగా చేసిన పని ఏంటో తెలుసండి? అతడు మొదటిగా చేసిన పని 5వ వచన భాగాన్ని మీరు గమనిస్తే, యెహోవా మందిరపు పనికి అధికారులై
పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దాన్ని ఇయ్యవలెనని. ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? ఒక మాటలో మనకు అర్థం అవటం కోసం ఒక మాటలో మనం చెప్పుకుందాం. యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై. దేన్ని బాగు చేయడానికి? మందలి శిథిలమైన స్థలాలు ఏవైతే ఉన్నవో వాటిని మరలా తిరిగి బాగు చేసే ఆ పనిని రాజు పూనుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? రాజు పూనుకున్నాడు. దాని కొరకు కావలసిన ఆర్థిక ద్రవ్యాన్ని, పనివారిని, సేవకులను సమకూర్చి ఆ పని కొరకు వారిని ప్రోత్సహిస్తూ యెహోవా మందిరమందలి శిథిలమైనటువంటి స్థలాలను అతడు మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే బాగు చేయిస్తూ ఉన్నాడు. ఎంత వయసు అది చెప్పాలా? ఇప్పుడు మన వయసు ఎంతో మనకి తెలుసు. నేను మిమ్మల్ని అడగవద్దు, మీరు నాకు చెప్పవద్దు. రాజైన యోషియా వయసు ఎంత, మన వయసు ఎంత? అతడు దేవుని కొరకు ఏ వయసులో అతడు ముందుకు వచ్చాడు? ఇప్పుడు ఇంత వయసు కలిగి మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఒక ప్రశ్న ఎవరికి వారుగా మనంగా వేసుకుంటే సమాధానం మనమే మన అంతరంగంలో మన మనస్సాక్షికి మనం చెప్పుకోవచ్చు అండి. యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలాలను బాగు చేయించాడు. మందిరమంతా పాడవల, అక్కడక్కడ కొన్ని స్థలాలు, కొన్ని భాగాలు శిథిలావస్థలోనికి వచ్చినాయి అంట. ఆ శిథిలావస్థలోనికి వచ్చేటువంటి ఆ స్థలాలను బాగు చేసే పనికి పూనుకున్నాడు. ఇప్పుడు మనం ఆ మందిరాన్ని దేనితో పోల్చుకోవాలి అంటే, క్రొత్త నిబంధనలో దైవజుడైన పౌలు గారు అన్నారు, మీ దేహము దేవుని ఆలయం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మన దేహము దేవుని ఆలయం. మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి మీ దేహము ఆలయమని మీరు ఎరుగరా అంటాడు పౌలు. ఈ దేహం దేవుని ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఈ దేహం ఒక ఆలయంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాట పలుకుతూ ఇంకొక మాట కూడా అంటాడు పౌలు గారు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మన ఇంటిని ఎవడైనా పాడు చేయడానికి వస్తే ఊరుకుంటామా? మనం చక్కగా ఇల్లంతా మంచిగా మోడల్గా కట్టుకున్నామండి. విండోస్కి గ్లాసెస్ డోర్స్ పెట్టుకున్నాము, ఎలివేషన్ అంతా మంచిగా మనం చక్కగా చేసుకున్నాము, డిజైనింగ్ మంచి పెయింట్స్ వేసుకున్నాము, మంచిగా అలంకరించుకున్నాం. ఎవడో ద్వేషంతోనో, అసూయతోనో, ఈర్ష్యతోనో బయట నుండి రాళ్ళు పట్టుకొని మన ఇంటి మీదకి ఇసిరేసాడు అనుకోండి, అవి వచ్చి మన విండోస్ గ్లాసెస్ పగులుతూ ఉన్నాయి, లేకపోతే ఎలివేషన్ తగులుతున్నాయి, లేకపోతే డోర్స్కి తగులుతున్నాయి, గోడలకు తగులుతున్నాయి. అది చూస్తాం, మనం వదిలేస్తామా? ఏం చేస్తాం? బయటకు వచ్చి అతన్ని మనం అరుస్తాం, గద్దిస్తాం, మందలిస్తాం, అవసరమైతే పోట్లాడడానికి మనం వెళతాం. మన ఇంటిని మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తాం. అంతేకాని వేస్తే వేసేళ్ళే, పగిలితే పగిలిన, పాడైతే పాడైంది అనుకుంటామా? అంత దీర్ఘశాంతమూర్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. మన ఇంటిని మనం ఎలా జాగ్రత్త చేసుకుంటున్నామో మరి దేవుని ఆలయమైనటువంటి దేహాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు చెప్పండి? దానికి అంటాడు పౌలు, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. ఈ దేహము దేవుని ఆలయం.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేహంలో నివసిస్తాడు. ఆయన ఈ ఆలయంలో కొన్ని స్థలాలు ఏమైపోయినాయి అంటే శిథిలావస్థకు చేరినాయి అంట. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే అంటాడు. చావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని నువ్వేం చేయాలంటే బలపరుచు అంటాడు. ఆ మాట చూపించి కొంచెం నేను ముందుకు వెళ్తాను. మీరు బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం చూడండి. అందరూ కూడా ఈ వచ్చిన భాగాన్ని మీరు గమనించాలి. మూడవ అధ్యాయము 2వ వచనం, నీవు మృతుడవే. లేదు మొదటి వచనంలో మనం చదువుదాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని ఏం చేయాలంట? మిగిలిన వాటిని బలపరుచు అన్న దగ్గర 6 అని వేసి కింద ఫుట్ నోట్లు అంటాడు, లేదా వాటిని స్థిరపరుచు. మన దేహము దేవుని ఆలయం. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు. అందుకని ఆ మాట ఉపయోగిస్తున్నాడు. మన క్రియలు దేవుని ఎదుట ఎలా ఉండాలి? సంపూర్ణమైనవిగా ఉండాలి. సంపూర్ణము కాని ఎడల, ఏ విషయాల్లో మనం సంపూర్ణము కాలేదో ఆ విషయాలు ఏమైనాయి అంటే పాడైపోయినాయి, శిథిలావస్థలోనికి వెళ్ళిపోయినాయి. అందుకు నా క్రింద అంటున్నాడు కదా, మిగిలిన వాటిని నువ్వేం చేయాలి? బలపరచాలి, లేదా బాగు చేసుకోవాలి, వాటిని స్థిరపరచుకోవాలి. యెహోవా మందిర మందలి శిథిలమైనటువంటి వాటిని యోషియా రాజు ఏం చేస్తూ ఉన్నాడు? బాగు చేస్తూ ఉన్నాడు. ఆవరణములో ఎక్కడైనా మరి కొంత భాగము శిథిలం అయిపోయిందా? లేదా పరిశుద్ధ స్థలంలో ఏదైనా కొన్ని భాగాలు శిథిలం అయిపోయినాయా? గుడారాలు ఏమైనా శిథిలం అయిపోయినాయా? దేవుని పరిచర్యలో ఉపయోగపడుతున్నటువంటి పాత్రలు ఏమైనా శిథిలమైనయా? వాటిని బాగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దేహంలో ఏమి శిథిలమైపోయినాయో వాటిని మనం ఏం చేయాలంటే తిరిగి మరలా మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో అదే మనం చదువుతున్నాము. నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. మన కన్నులతో మనం కీడు చూడకుండా, మన కన్నులతో అపాయము చూడకుండా, మన కన్నులతో దుష్టుని కీడు నుండి మనం తప్పించబడినట్లుగా, దేవుని కృపను మనం పొందున్నట్లుగా, యెహోవా మందిరమందలి శిథిలమైనటువంటి స్థలాలను బాగు చేయడానికి మనం పూనుకోవాలి. బాహ్య నేత్రాలకు కంటికి కనబడుతున్న బాహ్య సంబంధమైన మందిరాన్ని మనం బాగు చేయడం ఎంత అవసరమో, ఆత్మ సంబంధంగా దేవుడు నివసిస్తున్న మన దేహం అనే ఆలయము, ఈ దేహంలో పాడైన స్థలాలను మనం బాగు చేయాలి. శిథిలావస్థకు వచ్చిన వాటిని మనం బాగు చేసుకోవాలి. ఏం పాడైపోయినాయి ఏమో మనకే తెలుసు. స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, నీ దేహానికి దీపం కన్ను చెడితే, ఒకవేళ కన్ను పాడైపోయిందేమో, నీ కంటి చూపులో అపవిత్రత కనబడుతుందేమో, నీ కన్ను చెడిపోయిన నీ కన్నును బట్టి కన్నే కాదు పాడయ్యేది, నీ దేహమంతా కూడా పాడైపోతుంది.
కాబట్టి ఇప్పుడు ఏం బాగు చేసుకోవాలి? మనం కంటిని బాగు చేసుకోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎలా బాగు చేసుకోగలం పాస్టర్ గారు అని మీరు అంటారా? ఎలా బాగు చేసుకోగలం? భక్తుడైన యోబు అంటాడు, ఇదిగో నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఏం చేసుకుంటున్నాడంట? కన్నులతో నిబంధన. కన్యకను నేను ఎలాగూ చూచుదును. దావీదు భక్తుడు కూడా అంటాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటాడు. కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఒకవేళ కంటి చూపు పాడై శిథిలావస్థకు వచ్చిందేమో, నువ్వు దాన్ని బాగు చేసుకోకుండా అలాగే ఉంచితే నీ దేహానికి ప్రమాదం. మన కంటి చూపును మనం బాగు చేసుకోవాలి. పాస్టర్ గారు రేపు వెళ్తానండి కంటి ఆసుపత్రికి, చూపించుకుంటాను డాక్టర్ గారి దగ్గర. సైట్ ఎంత ఉందో అంటారా? ఏదైనా నలకబడి గుచ్చుకుంటా ఉంటే వెళతాం. సరిగ్గా బైబిల్ కానీ బుక్స్ కానీ మనం చదివేటప్పుడు సరిగ్గా కనబడకపోతే మనం సైట్ అని మనకి కొంచెం మసుకొచ్చిందని మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం సహజం, వెళ్ళాలి. కొంతమందికి దూరపు చూపు కనబడదు. అలాంటప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం చూయించుకోవాలి. ఇది బాహ్య సంబంధమైనటువంటి వైద్యము. మరి ఆత్మ సంబంధమైన వైద్యము అది దేవుని వాక్యము దగ్గరకు వచ్చి మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. అపవిత్రమైన వాటిని మన కన్నుల దగ్గరికి రానివ్వకుండా వాటిని మనం దూరం చేయాలి. కంటి చూపులో ఉన్నటువంటి మోహం, అపవిత్రతను మనం తీసివేయాలి. ప్రభు అన్నారు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? నరికి పక్కన పడేయి అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నరికేమనం కానీ కత్తి తీసుకొచ్చి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పక్కన పడేయి. నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పిరికి పక్కన పడి అంటూ ఏమంటాడో తెలుసా? 2 కాళ్ళు 2 చేతులు 2 కన్నులు కలిగి నరకములో పడేదానికంటే కూడా 1 కన్ను 1 చెయ్యి 1 కాలు కలిగి నిత్య జీవములు ప్రవేశించుట అది నీకు మేలు. నరికి వెయ్యి అంటే మామూలుగా కత్తి తీసుకొని నరికి వేయమని కాదు. నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తి జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నీ పరిశుద్ధతకు, నీ యథార్థతకు, నీ నమ్మకత్వానికి ఒకవేళ చెయ్యి అభ్యంతరం వస్తే, కాలు అభ్యంతరం వస్తే, కంటి చూపు అభ్యంతరం వస్తే దాన్ని నువ్వు ఎలా సరి చేసుకోవాలంటే ఉపవాస ప్రార్థనతో సరి చేసుకోవాలి. దేంతో సరి చేసుకోవాలి? ఉపవాస ప్రార్థనతోటి. అయ్యా, ఈ కంటి చూపు నా మాట వినడం లేదు, ఇది పాడైపోతుంది, శిథిలావస్థలోనికి వెళుతుంది. సో దీన్ని నేను బాగు చేసుకోవాలి. దీన్ని బాగు చేసుకోవాలంటే నేను ఏ మందులు వాడాలి? ఉపవాస ప్రార్థన అనే మందు వాడాలి. అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ మందు వాడాలి? ఏ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది? దేవుని మందిరం అనే మెడికల్ షాప్లో దొరుకుద్ది. హల్లెలూయా. అంతే. ఇంకా మందిరంలోకి వచ్చేసి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఏం చేయాలి మనం? పౌలు గారు అదే అన్నాడు, నేను బోధించిన తర్వాత, అనేకులకు నేను బోధించిన తర్వాత నేను భ్రష్టుడినైపోతానేమో, ఎక్కడైనా నేను తప్పిపోతానేమోనని నా దేహమును నేను నలగ కొట్టుకుంటున్నాను అన్నాడు. దేంతో నలగ కొట్టుకుంటున్నావయ్యా? కర్ర తీసుకోనా, సుత్తి తీసుకోనా, ఏదన్నా మరి పనిముట్లు తీసుకొని నీ దేహాన్ని నలగొట్టుకుంటున్నావంటే వీటితో కాదు. దేనితో? ఉపవాసముతో, ప్రార్థనతో, జాగరాలతో, దేవుని వాక్యముతో నా దేహాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, బాగు చేసుకుంటున్నాను. దేవుని మందిరం మందలి ఆ శిథిలమైనటువంటి భాగాలను రాజైన యోషియా బాగు చేసినట్లుగా నా దేహంలో ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి
ఏ భాగంలోనైనా జరుగుతూ ఉంటే వాటిని నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే బాగు చేసుకుంటున్నాను. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తర్వాత మనం నోటిని కూడా ఏం చేయాలి చెప్పండి. కొంతమంది అంటారు, ఆ మనిషి నోరా తాటి, ఏదో మీరే అన్నారు, మరి నేనైతే అనలేదు. కొంతమంది నోటిని గురించి కొంతమంది సాక్ష్యం ఇస్తారు. అమ్మో, వాళ్ళ నోట్లో నోరేసి గెలవటానికైనా రేగి ఏ కంప అంటది, AK-47 గన్లో కూడా అంత వేగంగా రావండి బుల్లెట్స్. అది ఒక్కసారి అది నొక్కితేనంట చాలా బుల్లెట్స్ వరుసగా వెళ్ళిపోతాయి అంటండి, ఒక్కసారి నొక్కితేనే. వీళ్ళు ఒక్కసారి నోరు తెరిచారంటే దానికంటే వేగంగా వచ్చేస్తాయి తోటాలాంటి మాటలు. అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి ఏమంటారంటే రేగి కంపండి. ఏ కంపది? రేగి కంప. ఎవరినోళ్ళు? మనయేనా? బైబిల్లో జ్ఞానవంతురాలను గురించి ఒక మాట ఉంది. ఆమె అంటే చాలా ఆమె నోరు ఎలా తెరుస్తుందో సామెతల గ్రంథంలో రాయబడింది. మీరు చూడండి, ఆ మాట మనం చూద్దాము. సామెతల గ్రంథం అందరూ తీయండి బైబిలు, 31వ అధ్యాయము 26వ వచనం. 31:26 తెరవండి అందరూ. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఎలా తెరుచుదంట నోరు? అందరూ చెప్పాల. ఎలా తెరుస్తుంది నోరు? జ్ఞానము కలిగి. ఆ జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆయన మాటలే, ఆయన సందేశాలే జ్ఞానం. జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట. ఏది పడితే అది మాట్లాడడానికి కాదు, మనం నోరు కూడా జ్ఞానం కలిగి తెరవాలి. మన సంభాషణ ఎలా ఉండాలో తెలుసా? ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడింది, ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. కూర వండేటప్పుడు ఉప్పు ఎంత వేస్తారు? తగుమోయినంగా వేస్తారు. ఉప్పు వేయకపోతే రుచి లేదని అంత వేస్తారా? అలాని తక్కువ వేస్తారా? తక్కువ వేసినా ఇబ్బంది, ఎక్కువ వేసినా ఇబ్బంది. అలాగే మన మాట కూడా సమయోచితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. మృదువైన మాట కోపమును ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. మన మాట కోపాన్ని చల్లార్చాలి, క్రోధాన్ని చల్లార్చాలి. మన మాట అవతల వాళ్ళకి ఉపశమనాన్ని కలిగించాలి, నెమ్మదిని కలిగించాలి, ప్రశాంతతను కలిగించాలి, ధైర్యాన్ని పుట్టించాలి. కొందరు మాటలు భయాన్ని కలిగిస్తాయండి. మన మాటలు అలాగ ఉండకూడదు. జ్ఞానము కలిగి మనం నోరు తెరవాలి. ఒకవేళ ఆ నోరు పాడై ఉంటే దాన్ని మనం బాగు చేసుకుందుముగాక. చెవి, హృదయము, మనసు, అంతరంగము, ఇవన్నీ దేవుని ఆలయంలో కొన్ని భాగాలు. ఒకవేళ ఎక్కడ ఏ భాగము శిథిలావస్థకు వెళుతుందో అది మనకు అర్థమవుతుంది. అర్థమైన వెంటనే దానిని మనం ఏం చేయాలి చెప్పండి? బాగు చేసుకోవాలి. దేవుని వాక్యముతో బాగు చేసుకోవాలి, ప్రార్థనతో బాగు చేసుకోవాలి, ఉపవాసముతో బాగు చేసుకోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా బాగు చేసుకోవాలి, దేవునితో సహవాసము చేయడం ద్వారా వాటిని మనం బాగు చేసుకోవాలి. రాజైన యోషియా 8 సంవత్సరాల ప్రాయంలో అతడు యూదా ప్రజలను పరిపాలించడానికి రాజుగా సింహాసనాన్ని ఎక్కిన తర్వాత అంత చిన్న వయస్సులోనే యెహోవా మందిరం మందలి శిథిలమైనటువంటి స్థలాలను బాగు చేయడానికి అతడు పూనుకున్నాడు. హల్లెలూయా. ఇంత పెద్దవారమయ్యాం, మనకు కూడా ఆలోచన వచ్చునుగాక.
ఆ జ్ఞానం మనం కూడా కలిగి ఉందుముగాక. మనం కూడా శిథిలమైన వాటిని బాగు చేసుకుందుముగాక. పాడైపోయిన ఆ శిథిలాలను దేవుని వాక్యముతో ఈ మాసములో మనం బాగు చేసుకుందుముగాక. బాగు చేసుకోవాలండి, బాగు చేసుకోవాలి. ఇంకేదో మనం వెళుతున్నాము కాదు. ఒక రోజుకి లేదా ఒక నాటికి మనం ఎలా మారిపోవాలంటే యేసయ్యలాగా మారిపోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనలోనికి వచ్చే, ఆయన గుణగణాలు మనలోనికి, ఆయన స్వారూప్యం మనలోనికి, ఆయన మహిమ మన మీదకి వచ్చేయాలి. అలా మనం రూపాంతరము చెందాలి. అలా రూపాంతరము చెంది యేసయ్యను కలుసుకోవాలి. హల్లెలూయా. శిథిలమైన స్థలాలను ఎవరైతే బాగు చేసుకుని ఆలోచన చేస్తారో వారి కన్నులతో కీడును చూడరు, అపాయాలను చూడరు, ప్రమాదాలను చూడరు, దుష్టుని ద్వారా కలిగే నాశనమును చూడరు. దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? కీడును నీవు నీ కన్నులతో చూడవు, నేను మాటిస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు మాటిస్తే తప్పేవాడు కాదండి. దేవుడు మాటిస్తే తప్పేవాడు కాదు. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోషియా జీవితంలో మీరు 10వ వచనాన్ని 11వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చదవగలిగితే, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించునని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివేను. ఈ శిథిలాలు అయినటువంటి స్థలాలను బాగు చేస్తున్నప్పుడు మందిరములో అక్కడ పని చేస్తున్నటువంటి వారికి ఒక గ్రంథం దొరికిందంట. అది ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని మాటలు కలిగినటువంటి గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలను ఉద్దేశించి దేవుడు తన సేవకుల ద్వారా ప్రవచనాత్మకంగా ప్రవచించినటువంటి మాటలు వ్రాయబడినటువంటి గ్రంథం. ఆ గ్రంథం ఆ పనివారు తీసుకొచ్చి శాస్త్రికి అప్పచెప్పారు. యాజకునికి అప్పగిస్తే ఆ గ్రంథం రాజు సముఖానికి తీసుకొని రాబడింది. రాజు దాన్ని నిర్లక్ష్య పెట్టక ఆ గ్రంథంలోని మాటలను చదవమన్నాడు. రాజు ఎదుట ఆ మాటలు వారు చదివారంట. మనం 10వ వచనంలో అదే మనం ఆ వచన భాగాలు మనం చదివాం. 11వ వచనం చూడండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలను చింపుకొని. ఇక్కడ రెండవది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రాజైన యోషియా దేవుని మందిరంలో దొరికిన గ్రంథము, దైవ గ్రంథము, దేవుని మాటలు కలిగిన గ్రంథము, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే పరిశుద్ధ గ్రంథము బైబుల్, తన ఎదుట యాజకుడు లేదా శాస్త్రులు దాన్ని చదవడానికి వీలు అవకాశాన్ని ఇచ్చాడు. వారు చదువుతూ ఉంటే రాజు ఆ మాటలు వింటున్నాడు. ఎవరు మాటలు వింటున్నాడు చెప్పండి? దేవుని మాటలు. రాజు ఏం చేస్తా ఉన్నాడు? వింటున్నాడు. విన్నాడా లేదా? అదే మనం అక్కడ చదువుకుంది 11వ వచనం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? రాజుగారు టైం చూసుకొని, ఇప్పుడు సమయం లేదు కానీ నేను చెప్తాను, నాకు విరామ సమయం ఉన్నప్పుడు నేను చెప్తాను, అప్పుడు చదవండి ఆ మాటలు, ఇప్పుడు కాదులే అన్నాడా? ఇప్పుడు కుదరదు, నాకు ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ అన్నాడా? అది దైవ గ్రంథమని గ్రహించాడు. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఆ గ్రంథంలో దేవుడు తన మాటలను వ్రాయించాడని గ్రహించాడు. ఆ మాటలు మనం వినాలి. ఆ మాటలు వినడానికి మనం సమయం ఇవ్వాలి. వినటము మాత్రమే కాదు, ఆ మాటలను మన హృదయాల్లో చేర్చుకోవాలి.
దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం గ్రహించాలి అని పూర్ణ మనస్సును దేవుని మాటలు వినడానికి రాజైన యోషియా ఆ మనస్సును కలిగి ఉన్నాడండి. మన కన్నులతో మనం కీడును చూడకూడదంటే రెండోది ఏంటో తెలుసా? దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటలను మనం శ్రద్ధగా వినాలి. దేవుని మందిరంలో చేరిన మనం, దేవుని సేవకులు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా, దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తుండగా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఎలా వినాలి? మనం శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి, భయభక్తులు కలిగి దేవుని మాటలు మనం వినాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లేచి అటు ఇటు తిరిగే ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ తీసుకొని ఫోన్లో మరొకరెవరితో మనం చాటింగ్ చేయకూడదు, మెసేజ్లు పెట్టకూడదు. మనతో మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? పాస్టర్ గారా? పాస్టర్ గారి మాటలు ఇవి పరిశుద్ధ గ్రంథమైన దేవుని గ్రంథంలో వ్రాయబడిన దేవుని మాటలను దేవుని సేవకుడు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాటలు నీవు శ్రద్ధగా ఆలకించాలి. అప్పుడు ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. యేసు ప్రభు వారిని మార్తమ్మ ఇంటికి ఆహ్వానించింది. యేసు ప్రభు వారికే మంచి భోజనం పెట్టాలని, మంచి టిఫిన్ పెట్టాలని, మంచి జ్యూస్ ఇవ్వాలని మంచి మనసుతోనే కిచెన్లో ప్రయాసపడుతుంది, పాటుపడుతుంది, అన్నీ రెడీ చేస్తూ ఉంది. ప్రభు వచ్చారు, మార్తమ్మ గారి గృహంలో హాల్లో కూర్చున్నారు. మార్త సహోదరి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? ఆయన మాటలు వింటుందంట, ఆయన మాటలు తలపోసుకుంటుందంట, ఆయన మాటలు హృదయములో భద్రపరుచుకుంటా ఉందంట. ఇప్పుడు మార్తమ్మ వంటగదిలో నుండి మరియను గమనించి ప్రభుతో అంది, అయ్యా నీకు చింత, నీకు మంచి భోజనం పెట్టాలి, మంచి టిఫిన్ పెట్టాలి, నీకు మంచి జ్యూస్ ఇవ్వాలని నేను ఎంతో ఇక్కడ ప్రయాసపడుతున్నాను, కొద్దిగా సహాయానికి మరియను పంపించవచ్చు కదా, నీ దగ్గరే కూర్చోబెట్టుకున్నావు అన్నట్టుగా ఒక మాటలో నీకు చింత లేదా అంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు చాలా పనులు పెట్టుకున్నావు, ఈ పనుల వల్ల నీకేమొచ్చింది? విచారం వచ్చింది, తొందర వచ్చింది, అడావుడు వచ్చింది, ఏం మాట్లాడుతున్నావో నీకే కూడా అర్థం కావటం లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. ఏంటది? ఆ ఒక్కటేంటి? అది మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవ్వరూ ఈ భూమి మీద నీకు నీవుగా కష్టపడి సంపాదించుకుంది ఎవడైనా తీసేస్తాడేమో, కానీ నీవు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని పొందే ఆశీర్వాదం, దాన్ని తీసివేయటం భూమి మీద ఎవ్వరి వల్ల కూడా కాదండి. ప్రార్థనలో దేవుని పాదాల చెంత ఆయన మాటలు వింటూ ఆయనకు మొదటి స్థానాన్ని ఇచ్చి ఆయన ద్వారా ఆయనలో నువ్వు పొందే ప్రతి ఆశీర్వాదం అది నీ సొంతం. ఎవ్వడూ తీసివేయలేడు, దాన్ని తీసివేయలేరు. నీకు నీవుగా కూర్చుకున్నది ఎవడైనా తీసేయచ్చు, నీకు నీవుగా సమకూర్చుకున్నది ఎవరైనా నీలో నుండి తీసేయచ్చు, కానీ యేసయ్య ఇచ్చింది నీలో నుండి ఎవరు కూడా. నీకు నీవుగా ఒకవేళ పాడు చేసుకుంటే తప్ప ఇక దాన్ని ఎవరు కూడా. ఇప్పుడు ఇస్సాకును దేవుడు ఆస్వాదించాడండి. విత్తనం వేస్తే ఏం చేశాడు?
100 పంట ఇచ్చాడు. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతున్నాడు. గొప్పోడయ్యాడు, మిక్కిలి గొప్పోడయ్యాడు. ఆ ప్రాంతం వాళ్ళందరూ అనుకున్నారు, వీడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో అంటారు, సూదిలాగా వచ్చి ఆ మేకులాగా అయిపోయాడు. అరే రే రే రే, మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, మనకి ఏమి ఇటు వచ్చాడు, అట్ట బాగా అయిపోతున్నాడు, కుదరదు అని అసూయతో ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో చేశారు. కానీ ఇస్సాకు ఆశీర్వాదాన్ని ఆపగలిగారా? అడ్డుకోగలిగారా? తొలగించగలిగారా? అది వారి వల్ల కాదు. ఇది ఎలా పొందుకున్నాడు ఇస్సాకు? దేవుడు అన్నాడు, ఇదిగో నేను నివసించమన్న చోట నీవు నివసించు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఇస్సాకు అక్కడే ఉన్నాడు. అక్కడ కరువైనా అక్కడే ఉన్నాడు, అక్కడ చుట్టూ అసూయ పరులైనా అక్కడే ఉన్నాడు, అది శత్రు ప్రాంతం, శత్రులు నివసించే ప్రదేశమైన అక్కడే ఉన్నాడు. దేవుని మాట ఆధారం చేసుకొని ఉన్నాడు కాబట్టి వారి మధ్యన దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మాట విను, శ్రద్ధగా విను, దేవుని మాటను నువ్వు ఆధారం చేసుకో. విచిత్రం బాధ ఏంటంటే దేవుని మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వం, కానీ మనుషుల మాటకు మాత్రం చాలా ప్రాధాన్యత మనం ఇస్తామండి. చాలా చాలా ప్రాధాన్యత మనం ఇస్తాం. ఎందుకో మరి తెలీదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచన చేస్తే అవ్వమ్మ దగ్గర నుంచే వచ్చింది. ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో ఇద్దరితో ఏం చేసేవాడంటే ఆయన మాట్లాడేవాడు. ఎన్ని రోజుల, ఎన్ని వారాల, ఎన్ని నెలల, ఎన్ని సంవత్సరాల, అది కౌంటింగ్లోనికి అది రాలా. ఇప్పుడు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు దేవుడు మాట్లాడిన మాటలు నిజంగా వారిలో అను ఆ మాటలు అలా నిక్షిప్తమై ఉండాలి కదా. కానీ అవ్వమ్మ ఎవరి మాట వింది? ఇట్టొచ్చి అట్ట చెప్పిన ఒక మాట వారం గొంతు పోయేటట్టుగా అరుస్తాం సేవకులు. శనివారం, బుధవారం కోటాలు, ఉపవాస కోటాలు. మా మాటలన్నీ ఆడకపోతాయో తెలియదండి. మా మాటలంటే అదే దేవుని మాటలు ఎటుపోతాయో తెలియదు. ఇడ్డూరం కాకపోతే ఇదిగో కత్తిరంట. కత్తి రోజు ఏమేయకూడదు? స్లాబ్ వేయకూడదు. ఎవడో పనిచేసేవాడు ఒక మాట అన్నాడు అనుకో, ఇక ఈ దేవుని మాటలన్నీ కట్టకట్టి ఆ మచ్చు బలం మీద వేసి ఇక వాడు చెప్పిన మాట పట్టుకుని ఊరేగుతారు. ఏమని? కత్తిరంట, ఇప్పుడు స్లాబ్ వేయకూడదంట. స్తోత్రం చెప్పండి అయ్యా. ఈ వారంలో వేసే స్లాబ్ గురించి కాదు, స్తోత్రం చెప్పండి. ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గృహప్రవేశ ఆరాధన, కొద్దిగా చిన్న పనులు ఉన్నాయి జరగాల. ఈ పనులు ఎవరో వస్తారుగా, వాళ్ళు వచ్చి ఇదిగో తొందరగా పాలు పొంగిచ్చేళ్ళు. వచ్చే వారంలో ఏముంది? మోటం ఉంది. ఏముందంట? మోటం ఉందా? మోటం ఉందంట. ఎవడో పనోడు చెప్పాడు. ఏమని? ఈ పనులు అయినాక 10 రోజులు అయిన తర్వాత ప్రశాంతంగా పాస్టర్ గారిని పిలిచి గృహప్రవేశ ఆరాధన, పాస్టర్ గారితో ప్రార్థన చేసి సంఘస్థులతో దేవుని చక్కగా ఆరాధిస్తూ గృహంలోనికి వెళ్ళాలి. ఎవడో పనోడు చెప్పాడు. ఏమని? మధ్యలో వచ్చి, అమ్మో ఇంత మంచి కట్టుకున్న వీళ్ళు 10 రోజుల తర్వాత అంటున్నావు. కాదు, వారంలో ఏముంది? ఇదిగో గప్సిప్పుగా ఈ 2-3 రోజులు పాలు పొంగి చెల్లిపో, తర్వాత కోటం పెట్టుకో. ఎవరు వద్దన్నారు నిన్ను అని వాడు ఒక మాట వేస్తాడు. ఎవడు? మరి నువ్వు ప్రార్థనకు వచ్చి సంవత్సరాలు దేవుడు మాటలు వింటున్నావు. ఇవన్నీ కట్టకట్టి ఎక్కడ పెట్టావు? ఇప్పుడు మచ్చుబలమే పెట్టావు. మరి ఏందో అర్థం కాదు. సంవత్సరాలు ప్రతి చల్లపూట
దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడిన మాటలన్నీ ఏమైపోయినాయో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇట్టొచ్చి అట్ట ఒక మాట చెప్పాడు. ఎవడు? సైతాను. ఏమని? ఇది నిజమా అనగానే, నిజం కాదా, నిజం కాదా, తింటే దేవతలు అయిపోతావా అని దేవుడు వద్దన్న పండును కోసుకొని తిని, టేస్ట్ ఎట్టుందో చూడయ్యా, రుచి ఎట్టుందో చెప్పయ్యా అని ఎవరికి పెట్టింది? మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి పెట్టింది. ఆయనకేం ఏమంటే ప్రాణం, ఇక ఆలోచించే పని. ఒకవేళ ఆదాం గారు తినకుండా ఉంటే మా పరిస్థితి ఎంత బాగుండేదో. మీ మాటిని ఒక్కసారి తెచ్చుకునే తిప్పలు ఇన్ని అన్నీ కాదు. అలా అని వినకుండా పోదామా అంటే మళ్ళీ దేవుడు ఏమన్నాడు అబ్రాహాముతో? నీ భార్య అయిన శారా మాట, మా పని అటు ఇటు రెండింటి మధ్యన పడి కొట్టుకులాడుతున్నాం అన్నమాట. ఇంటే తిప్పలు వస్తున్నాయిరా బాబు అని చెప్పి వినకుండా కాస్త స్ట్రిక్ట్గా ఉందామంటేనేమో మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? విను అంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మనుషుల మాటలు కాదు, ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరో దాన్ని పోయే దాని ఏదో చెప్తాడు, వాడి మాట వింటావా? నీవు తల్లి గర్భాన పడినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరవి వరకు, మరలా నీవు సమాధికి చేరే వరకు, ప్రతిరోజు, రోజులో ప్రతి గడియ, ప్రతి నిమిషం నీ జీవితానికి కావలసిన మాటలు దేవుడు ముందుగానే బైబిల్లో వ్రాయించి పెట్టాడు. దాన్ని చదవటం ద్వారా, వినటం ద్వారా నువ్వు వేయవలసిన ప్రతి అడుగు దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుని మాటలు పక్కన పెట్టి ఎవరో మాటలు విని వాళ్ళ మాటలు అనుసరించి వెళతావు, లేని పోని తిప్పలు తెచ్చుకుంటావు. దేవునికి విరోధులమై మనం ఏం చేయగలం చెప్పండి? దేవునికి శత్రులమై మనం ఏం సాధించగలం చెప్పండి? దేవుని దుఃఖపెట్టి మనం ఏం చేయగలం? దేవునికి వేరై మనం ఏం చేయగలం చెప్పండి? మనం సంతోష పెట్టవలసింది ఎవరిని చెప్పండి? దేవుణ్ణి. కాలాలు సమయాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కత్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, మోటాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. బిలాము శపిద్దామని వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించగలిగాడా? బిలాము నాలుకను దేవుడు తిప్పేశాడు. నా వల్ల కాదయ్యా అన్నాడు బాలాకు దగ్గర. నా వల్ల. శాపాన్ని కూడా నీ జీవితంలో ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఆయన. భయపడితే నువ్వు ఆయనకి భయపడాలి, కత్తులకి మోటాలకు కాదు భయపడాల్సింది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ధైర్యంగా అడుగులు వేయాలి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని. ఎవరి మాటలు వింటున్నాడు? రాజైన యోషియా చెప్పాలా? దేవుని మాటలు శ్రద్ధగా, రాజు అయినప్పటికీ కూడా దేవుని మాటలు వినే ఆ పరిస్థితులకు వచ్చినప్పుడు తను తగ్గించుకొని దీనుడైపోయి దేవుని మాటలు వింటున్నాడు. మూడోదికి ఏం జరిగింది చెప్పంటారా? ఆ గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నాకు విరోధంగా హేయమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, కాబట్టి నా కోపం వారి మీదకి వస్తుంది, నా ఉగ్రత నేను వారి మీదకి పంపించబోతున్నాను, ఈ పట్టణం మీదకి కీడు పంపించబోతున్నాను, ఈ పట్టణంలో నివసిస్తున్న ప్రజల మీదకి కీడు పంపించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు రాజుకు అర్థమవుతుంది. ఆ మాటలు అర్థమవుతున్నప్పుడు మీరు 16వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. ఇది దేవుని మాటలు. ఎందుకు దేవుని కోపం వచ్చింది చెప్పండి? వారు దేవుని విడిచిపెట్టారు, ఇతర దేవతలకు ధూపం వేస్తూ ఉన్నారు, తమ సకలమైనటువంటి కార్యముల చేత దేవునికి ఏం చేస్తూ ఉన్నారు? కోపం తెస్తూ ఉన్నారు.
కోపం తెస్తూ ఉన్నారు. దేవుని కోపాన్ని రేపుతున్నారు వద్దని పనులు చేస్తూ. దేవుని విడిచిపెట్టారు, ఇతర దేవతలకు ధూపం వేస్తూ ఉన్నారు. దేవుడు కోపం వచ్చి దేవుడు తన సేవకుల ద్వారా ఈ మాటలు పలికించాడు. ఈ పట్టణం మీదకి, ఈ పట్టణం నివసిస్తున్న ప్రజల మీదకి ఉగ్రత రాబోతుంది, కీడు రాబోతుంది అని. ఇప్పుడు ఈ మాటలు విన్నాడు ఎవరు? రాజు. ఇప్పుడు విని ఆయన ఏమవ్వాలి చెప్పండి? నేను రాజును, సేఫ్ జోన్లో ఉంటాను, ఎవడు ఎట్టపోతే నాకెందుకు అనుకున్నాడా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన వైపు నుండి దేవుడు స్పందన చూడాలి. ఏం చూడాలి? స్పందన చూడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి. మన హృదయం కదిలించబడాలి, కఠినంగా ఉండకూడదు. చాలామంది వారి జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ, హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తున్నా కూడా దేవుని మాటలకు వారు స్పందించరండి. దేవుని వైపు తిరగరు, మనసును మార్చుకోరు. అటువంటి వారి మీదకి ఖచ్చితంగా ఉగ్రత వస్తుంది. దేవుడు 1, 2, 3, 4, 5 సార్లు కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అప్పటికీ ఇంకా మనం మొండిగా ఉంటే అప్పుడు ఆయన తన ఉగ్రతను ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. ఉగ్రతను కుమ్మరిస్తాడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ కీడు రాబోతుంది అన్నటువంటి మాటలు రాజుకు అర్థమైనప్పుడు రాజు ఏం చేశాడు? స్పందించాడు. ఎలా స్పందించాడు? 19వ వచనాన్ని మీరు చూడండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనబడుతాం. గట్టి కొడదాం, బలమంతుడితో కొడదాం. దేవుడు మాట్లాడుతుండగా రాజైన యోషియా స్పందించాడు, దేవుని వైపు తిరిగాడు, దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ దేవుడే సాక్ష్యం ఇచ్చిన మాటలు చూడండి. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి. ఏ మనసు అంట? ఏ మనసు అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన మనసును కఠినపరుచుకోలా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు రాజైన యోషియా మెత్తని మనస్సు కలిగినటువంటి వాడై దీనత్వాన్ని ధరించి దేవుని సన్నిధిలో తన బట్టలను చింపుకొని కన్నీళ్లు రాల్చి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మా పితరులు నీకు విరోధంగా కార్యాలు చేశారు, నిన్ను విడిచిపెట్టారు, ఇతర దేవతలకు ధూపం వేశారు, చేయకూడనివన్నీ చేశారు. క్షమించయ్యా, కనికరించు, నువ్వు క్షమించే దేవుడవు అని చెప్పేసి దేవుని దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన కన్నీటికి ఒకవేళ మనవారి దగ్గర విలువ లేకపోవచ్చు, మన కన్నీటికి మనవాళ్ళు స్పందించకపోవచ్చు. భర్త లేదా భార్య లేదా తల్లిదండ్రులు లేదా పిల్లలు మన బాధ, మన కష్టాన్ని బట్టి వారి దగ్గర మనం కన్నీరు విడిచినప్పుడు మనం కార్చిన కన్నీటికి వారి దగ్గర పెద్ద స్పందన మనం చూడకపోవచ్చు. దేవుని సేవకునికి నేను చెప్తున్నాను, నీ కన్నీరు దేవుని పాదాలను తడపగలిగితే, నీ కనుల నుండి కన్నీళ్లు దేవుని పాదాల మీద నువ్వు రాల్చగలిగితే దేవుడు చలించిపోతాడు. నీ కన్నీళ్లు ఆయన పాదాలను తడిపిన తోడానే ఆయన హృదయము కదిలించబడుతుంది. వెంటనే ఆయన నీ వైపు తిరుగుతాడు, వెంటనే నీ విషయమై ఆయన స్పందిస్తాడు, నీతో మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, దయగా మాట్లాడతాడు. ఆయన తన వాత్సల్యతను నీ ఎడలైన అలా కుమ్మరించేస్తాడు. ఎందుకంటే నీ కన్నీరంటే
ఆయన అంత ఇష్టపడతాడు. హల్లెలూయా. నీ కన్నిటిని ఏం చేస్తాడో తెలుసు, ఆయన బుడ్డిలో పడతాడు. నీ కన్నిటికి అంత విలువ ఉంది యేసయ్య దగ్గర. ఇంకో మాట చెప్తున్నానండి, దేవుని ఆత్మ ప్రేరణ బట్టి నీవు అర్పించే కానుక కంటే కూడా నీ కన్నిటికి యేసయ్య దగ్గర విలువ ఉంది. నువ్వు చేసే పరిచర్య కంటే కూడా నువ్వు కార్చే కన్నిటికి యేసయ్య దగ్గర విలువ ఉంది. ఏ కన్నీరు అది? పశ్చాత్తాప కన్నీరు. ఏ కన్నీరు అది? పశ్చాత్తాప కన్నీరు. హృదయ లోతుల్లో నుండి వచ్చే కన్నీరు, కృతజ్ఞతా భావంతో వచ్చే కన్నీరు. ఆ కన్నీరు దేవుని పాదాలను తడపగలిగితే వెంటనే ఆయన నీ వైపు తిరుగుతాడు. హల్లెలూయా. తిరుగుతాడు. పాపాత్మురాలు స్త్రీ కన్నీటితో ఆయన పాదాలను తడిపింది. ఏమన్నాడేసే, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానము గలదనవయ్యి వెళ్ళు, వెళ్ళు తల్లి, పాప శిక్ష కొట్టివేయబడుతుంది. ఇక నీ కనులతో కీడు నీవు చూడు, శాపాన్ని కనులతో నీవు మరేం చూస్తానయ్యా? సమాధానాన్ని చూస్తావు, సంతోషాన్ని చూస్తావు, శాంతిని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావు, దేవుని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. నీ కన్నీరు ఇదిగో నేను బుడ్డిలో పట్టాను, సమాధానము గలదనవై వెళ్ళు. నీ బాధ, నీ కష్టం, నీ బలహీనత, నీ అనారోగ్యం, నీ కుటుంబ సమస్య, నీ ఆర్థిక పరమైన సమస్యను బట్టి మనుషుల దగ్గర కాదు నువ్వు ఏడవలసింది, దేవుని పాదాల దగ్గర ఏడవాల. ఆయన స్పందిస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకున్నా వాళ్ళు అంటారు, సరేలే అంటారు, కానీ నువ్వు అట్ట పోగానే నీ గురించి తక్కువగానే మాట్లాడతారు, నీ గురించి తక్కువగా మాట్లాడతారు. కానీ యేసయ్య అలా ఎప్పుడు కూడా నీ గురించి తక్కువగా మాట్లాడ్డాం. ఏమన్నాడు తెలుసా? కుమారి సమాధానము గలదానవయ్యి వెళ్ళమ్మా. కుమారి అని పిలిచాడు, సమాధానంతో వెళ్ళమ్మా అని దీవించాడు. మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాల్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న రోజైన యోషియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నెమ్మది కలిగిన వాడవై నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడతావు. నీ మరణంలో కలవరం ఉండదు, నీ మరణంలో భయం ఉండదు. దీర్ఘాయువుతో నేను దీవిస్తాను. పూర్ణ వయస్సుతో నీవు, దీర్ఘాయువుతో నీవు నీ పితరుల యొద్దకు నీవు దీర్ఘాయువుతో దీవిస్తాను. నీవు బ్రతికి ఉన్న దినాల్లో నీ కన్నులతో నీవు కీడును చూడనే చూడవు. నేను నిన్ను దీవిస్తూ నేను నీకు మాటిస్తున్నానని రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రాజుతోనే కాదండి, ఈ రోజున మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? యెహోవా మందిరం మందలి శిథిలమైన స్థలాలను మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. పాడైపోయిన మన జీవితం ఎక్కడ పాడైపోయిందో అక్కడ దాన్ని మనం బాగు చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోయామో అక్కడ మనం మరలా ఏమవ్వాలి? మార్గంలోనికి మనం రావాలి. ఎక్కడ పడిపోయామో అక్కడ మరలా తిరిగి మనం లేవాలి. ఎక్కడ తొట్టిల్లేమో మరలా దేవుని కొరకు నిలబడాలి. మన జీవితం ఎక్కడ ఒకవేళ శిథిలావస్థలోకి వెళ్ళిందో అక్కడ తిరిగి మరలా మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. గుడ్డిగా వెళ్ళిపోకూడదు. రెండవది, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. విన్న దేవుని మాటలకు మనం ఏమవ్వాలి? స్పందించాలి. ఏమవ్వాలి చెప్పండి? స్పందించాలి. స్పందించి మెత్తని మనసుతో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాల్చి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. చేసుకోగలిగితే దేవుడు మనకు దీర్ఘాయువును ఇస్తాడు. హల్లెలూయా. ఆ నెమ్మదితో మనం ఎక్కడికి చేర్చబడతాం? మన పితరులు ఎవరు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, చెప్పండి, దావీదు, దానియేలు, ఇంకా ఉన్నారు కదా వీళ్ళందరూ. తర్వాత అపోస్తులు, పేతురు గారు, చెప్పండి, యాకోబు, యోహాను, తోమా,
ఎక్కడున్నారు వీళ్ళంతా? మహిమలో ఎక్కడున్నారు? ప్రభువుతో కూడా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడికి చేర్చబడతాం? ఎక్కడికి చేర్చబడతాం? అక్కడికి చేర్చబడతావు. నీ పితరుల యొద్దకు నీవు చేర్చబడతావు. నెమ్మదితో నీవు సమాధికి వెళతావు. మొన్న ఒకళ్ళు అంటున్నారు, అయ్యా ఎంత భయం వేసిందంటే పిల్లలకి ఏం చెప్పుకోలేదు, మంచి చెడ్డ. అంటే సడన్గా అయితే చనిపోతే అటువంటి మరణం వాళ్ళలో ఒక కలవరం ఉంటుంది. అంటే పిల్లలకి ఏమీ మంచి చెడ్డలు చెప్పలేదు, బాధ్యతలు అప్పగించలేదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారో, ఎలా చక్కబెట్టుకుంటారో, మరి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చున్నాం, మరి ఆ డబ్బులు మరి ఎట్లా, ఇట్లాంటి భయాలతో కాదండి. ఎలా మనం మన పితరుల దగ్గరికి చేర్చబడతాం చెప్పండి? నెమ్మదితో. యాకోబు ఎలా చనిపోయాడు తెలుసా? తన పిల్లలందరిని దగ్గరికి పిలిచాడు, ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పాడు, వాళ్ళ మీద చక్కగా చేతులుంచి వారిని ఆశీర్వదించాడు, అందరిని దీవించాడు. ఇక తర్వాత ఏం చేశాడు? పడుకున్నాడంట, కాళ్ళు ముడుచుకున్నాడంట, కాళ్ళు ముడుచుకొని నెమ్మదిగా తన ప్రాణాన్ని విడిచాడంట. భయాలతో కూడిన చావులు రావు మనకి. యేసు రక్తమే జయం. యాకోబు లాంటి మరణాలు, నెమ్మదితో చనిపోతాం. ఏం చెప్పట్లా ఆమేనని? మన పిల్లలను చూసి వాళ్ళని దీవించి వాళ్ళకి అన్నీ అప్పచెప్పి, ఇదిగో వాళ్ళకి అంత ఇచ్చాను అయ్యా, వీళ్ళకి ఎంత ఇచ్చాను బాబు, ఇదిగో డాక్యుమెంట్స్ అక్కడ పెట్టాను, లాకర్లో ఇక్కడ పెట్టాను, మరి చెప్పకుండా చెప్తే మరి అవన్నీ ఏమైపోతాయో తెలియదు కదా. అంటే మన చేతులు కష్టార్జితం మళ్ళీ ఎవరు అనుభవించాలి? మరి చెప్పకుండా చచ్చిపోతే అవన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి. అలా కాకుండా మన పిల్లలే వాటిని అనుభవించినట్లుగా అందరికీ చక్కగా చెప్పి వాళ్ళని దీవించి నెమ్మదితోటి మన పితరుల దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన బ్రతుకు కాలములో మనం కీడును చూడనే. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూయండి. ఒక 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, చేతులు పైకెత్తండి. కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇది యెహోవా వాక్కు, ఇది దేవుని మాట. ఈ ఫిబ్రవరి మాసంలో మనం కీడును చూడకూడదు, అపాయమును మనం చూడకూడదు, ప్రమాదాలను మనం చూడకూడదు, నాశనాన్ని మనం చూడకూడదు. మేలుతో మనం నింపబడాలి, మేలుతో మనం నడిపించబడాలి, మేలుతో తృప్తి చెందాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారందరూ కూడా చేతులు ఆకాశము తట్టెత్తండి. భారం అనుకోకుండా కొద్ది సమయం మీరు చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థన చేసుకోవాలి. చేతులు ఆకాశము తట్టెత్తి మీరు ప్రార్థన చేసుకోవాలి. చేతులు ఆకాశము తట్టెత్తి మీరు ప్రార్థన చేసుకోవాలి. కీడు నేను చూడకూడదు ప్రభా. నోరు తెరవండి, ప్రార్థన చేసుకోండి. దేవుని సముఖంలో నీవు చేస్తున్న ప్రార్థన నిశ్చయముగా కీడు నీ జీవితంలో రాకుండా నిన్ను తప్పిస్తుంది. కీడు నుండి నిన్ను తప్పిస్తుంది, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను తప్పిస్తుంది, అపాయాల నుండి తప్పిస్తుంది, ప్రమాదాల నుండి తప్పిస్తుంది, నాశనము నుండి తప్పిస్తుంది. రాజైన యోషియా మెత్తని మనస్సు కలిగిన వాడై దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించి అతడు కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేయగలిగితే దేవుని పాదాలు నీ కన్నీటితో నీవు తడపగలిగితే నీవు నీ కన్నులతో కీడును చూడనే చూడవు. చేతులెత్తడుగు, ప్రభువుని అడుగు. యేసయ్యా, కీడు నుండి తప్పించండి అయ్యా, కీడు నుండి తప్పించండి అయ్యా, కీడు నుండి తప్పించండి అయ్యా, కీడు నుండి తప్పించండి అయ్యా.
మొరపెట్టండి, మొరపెట్టండి, మొరపెట్టండి. నీ బిడ్డల విషయమై ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకై మొరపెట్టు. నీ భర్త కొరకు ప్రార్థన చెయ్యి. నీ భార్య కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రభా, మీరు అయ్యా మందిరంలో ఒక్కొక్కరిని దర్శిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఒక్కొక్కరితో నాయనా ప్రభా మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రం అయ్యా. మీ హస్తము చాప ఒక్కొక్కరిని తాకుతున్నందుకే స్తోత్రం అయ్యా. మీ శక్తితో తాకుతున్నందుకు వందనాలు నాయనా. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి మన దేహాలను తాకుతూ ఉండగా దేవుని ఆత్మతో నింపబడిన వారమై అన్య భాషలతో ప్రభువును ఘనపరుద్దాం. ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఒక నూతన కార్యము నీ జీవితంలో ఆయన ప్రారంభిస్తా ఉన్నాడు. అది ఇప్పుడే మరుస్తా ఉంది. అరణ్యంలో నీ కొరకు ఆయన త్రోవను కలగ చేయబోతున్నాడు. ఎడారిలో నీ దాహాన్ని తీర్చడానికి నీటి ఊటను ఆయన పుట్టించబోతా ఉన్నాడు. దేవుని అద్భుతం నువ్వు పొందబోతా ఉన్నావు. మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాల్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతం జరగబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తము మన కొరకే చాపబడి ఉంది. ఆయన హస్తపు నీడలోనికి వద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరా బాషబాలా రీమాదారా బాలారా బాషబాలా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేక మందిరములో అలలాడుతూ ఉంది. దేవుని ఆత్మ మన మీద అలలాడుతూ ఉంది. ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అలలాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజైన యోషియా జీవితాన్ని మా ముందుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం మీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డ తన జీవితంలో తన కన్నులతో కీడును చూడకుండానట్లుగా ప్రతి బిడ్డని మీ హస్తముంచి బలపరిచి మీరు ఆశీర్వదించండి. యెహోవా మందిరం మందలి పాడైన శిథిలాలను తిరిగి బాగు చేసుకోవడానికి, మీ మాటలు శ్రద్ధగా వినడానికి, మీ మాటలు వింటూ ఉన్నప్పుడు మేము స్పందించి మెత్తని మనస్సు కలిగిన వారమై మీ సన్నిధిలో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేసుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి.
ఎవరు ఏ విధమైన శారీరక బలహీనత, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడే వారిని కనికరము కలిగిన మీ హస్తంతో తాకండి. యేసు నామములో వారికి ఆ బలహీనత నుండి విడుదల కలుగునుగాక. దేవుని ద్వారా ఇప్పుడే స్వస్థత పొందుదురుగాక. కుటుంబ సమస్యల నుండి విడిపించండి. ఆర్థిక రుణ సమస్యల నుండి విడిపించండి. పిల్లల చదువు, వారి భవిష్యత్తును దీవించండి. చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, పాడి పశువులు, నిబిడలు కలిగిన సాంపత్యాన్ని నిండారులుగా మీరు ఆశీర్వదించుదురుగాక. నీ ప్రజల హృదయాల్లో ఉన్న కలవరాలు, భయాలను తొలగించి గొప్ప నెమ్మదిని మీరు ఇవ్వండి. నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరము చెప్తాము ఆమేన్.